మొదటి సమూయేలు 7వ అధ్యాయం. ఐదవ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుంటా. 5వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుంటా. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడిరి. తొమ్మిదవ వచనం. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా, యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. పదకొండవ వచనం అందరం కలిసి చదువుకుంటా. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. 12 కూడా చదవండి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. చదవబడిన వాక్య భాగమును ప్రభువు మన కొరకు దీవించి మనతో మాట్లాడునుగాక. ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు మధ్య పోరాటం. అయితే ఇశ్రాయేలీయులు వారు తమ పాపముల విషయమై ఉపవాసముండి దేవుని సన్నిధిని ప్రార్థన చేస్తూ వచ్చారు. ఎందుకంటే వారు దేవునిని అనుసరించకుండా దేవుని ఆజ్ఞలు మీరి వారు తమ ఇష్టానుసారముగా జీవిస్తూ వచ్చారు. అందుకనే 3వ వచనం చూడండి. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్ద మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. కనుక ఇశ్రాయేలీయులు ఈ రీతిగా దేవుని దృష్టిలో పాపులైనారు, విగ్రహములను పెట్టుకున్నారు, విగ్రహారాధికులుగా మారిపోయారు. అందుకని మీ హృదయములు త్రిప్పాలి, దేవుని తట్టు తిరగాలి మీరు అని సమూయేలు వారికి బోధిస్తూ వచ్చాడు, వారిని హెచ్చరిస్తూ వచ్చాడు. అప్పుడు చూడండి, దేవుని యొక్క వాక్యంలో మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించినప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. లేకపోతే ఇప్పుడు ఫిలిష్తీయుల చేతిలో బందీ అయిపోతారు, ఫిలిష్తీయుల చేతుల్లో బానిసలైపోతారు. కనుక
మీరు మీ పాపములతో, తిరుగుబాటుతో, విగ్రహారాధనతో మీరు నిండి ఉన్నారు. ఎప్పుడైతే సమూయేలు ఇశ్రాయేలీలకు చెప్పినాడో అప్పుడు ఇశ్రాయేలీలు నిజమే కదా అని వారు గ్రహించి వారు తమ పాపముల విషయమై దేవుని సన్నిధిని ఉపవాసముండి వారు తమ పాపములను ఒప్పుకున్నారు. కనుక ఓటమి జీవితం పాపము వలనను, తిరుగుబాటు వలనను, స్వంత ఆలోచనల వలనను ఓటమి జీవితం మనం కలిగి ఉంటాం. ఎప్పుడైతే ప్రభు వైపు తిరుగుతామో, ఎప్పుడైతే తగ్గించుకొని దేవుని సన్నిధికి వస్తామో అప్పుడు ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. కనుక చూడండి 4వ వచనం, అంతటి ఇశ్రాయేలీలు బయలుదేవతలను, అష్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. ఎలా సేవించారు? యెహోవాను మాత్రమే ఎలా సేవించారు? చదవండి ఇప్పుడు 5వ వచనం. అంతటి సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్రులమని ఒప్పుకొని మిస్పాలో ఆ రీతిగా వారు దేవుని సేవించుట కొరకై మళ్ళు కొన్నారు, నీళ్లు కుమ్మరించారు. ఇదెందుకు? మా హృదయాలు కుమ్మరిస్తున్నామన్న దానికి సాదృశ్యం. నీళ్లు కుమ్మరించినట్టు వారి హృదయాలు దేవుని తట్టు ఉపవాసముతో దేవుని వైపు తిరిగి దేవుని ఎద్దుకు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. వారు తమ పాపముల విషయమై ఉపవాసము నుండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చవచ్చారు. కనుక ఎప్పుడైతే వారు పాపాత్ములని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారో సమూయేలు తీర్చిన న్యాయం ఏంటంటే దేవుడు తీర్చిన న్యాయమే. వారి పాపములు ఒప్పుకున్నప్పుడు వారిని క్షమించాడు దేవుడు. సమూయేలు తీర్చిన న్యాయం కూడా అదే, వారిని అంగీకరించాడు సమూయేలు. కనుక ఈ ఉపవాసము ఇశ్రాయేలీలు తమ పాపములను గూర్చిన చింతతో దేవుని సన్నిధిని ఉపవాసం ఉంటూ వచ్చారు. దేవుడు వారి ఉపవాస ప్రార్థన ఆలకించి వారిని అంగీకరించి ఏం చేస్తూ వచ్చాడు? 7వ వచనం, కూడి ఉన్నారని ఫిలిష్తీయులు విన్నప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. వాళ్ళు అక్కడ ఉన్నారని వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు మీదికి వచ్చిరి. చూడండి, ప్రభువుని వారు సేవించుచు ఉన్నప్పుడు, పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు ఇప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలీల మీదికి వచ్చారు. కనుక ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేయాలి? వారు మీదికి వస్తే మరి మేము ఓడిపోతాం కదా. అయితే వీరి హృదయాలు దేవుని తట్టు తిరిగి ఉన్నాయి. వీరి యొక్క గురి నిరీక్షణ ప్రభు మీద పెట్టుకొని ఉన్నారు. వారు మీదికి వచ్చినప్పటికీ ఏం జరిగింది? ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతుల నుండి మనం రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. వారి గురి దేవుని వైపు తిరిగి ఉంది. ఫిలిష్తీయులు మా మీదికి వస్తున్నారు, వీరి చేతిలో మేము ఓటమి పాలు కాకుండానట్లు సమూయేలును ప్రార్థన చేయటం మానవద్దని
చెప్పారు. కనుక సమూయేలు వారి కొరకై ప్రభువుని వేడుకుంటూ వచ్చాడు. వారిని అంగీకరించాడు కదా, ప్రభువా వారు ఒకప్పుడు విగ్రహారాధికులు, విగ్రహముల వైపు ఉన్నారు, ఇప్పుడైతే వాటన్నిటిని తీసివేశారు, ఇప్పుడు వారు విగ్రహారాధికులు, ఇప్పుడు వారు నీ ప్రజలు, వారు నీ వైపు తిరిగి ఉన్నారు. ప్రభువా ఫిలిష్తీయుల చేతిలో వారు ఓడిపోకుండా నీవు వారికి సహాయం చేయి అని సమూయేలు ప్రార్థనలో దేవుని సన్నిధిని వేచి ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల చేతిలో ఓడిపోయిన వారు ఉంటున్నారు. చదవండి 9వ వచనం. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా. ఇప్పుడు ప్రార్థన మాత్రమే కాదు, సర్వాంగ బలి, దేవునికి బలి ఇవ్వాలి. ఈ సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉంది. ఫిలిష్తీయులు మీదికి వచ్చారు. ఇప్పుడు ప్రజలు గెలవాలంటే దైవజనునికి తలంపు వచ్చింది, ఇప్పుడు ఆయనకు సర్వాంగ బలి హోమం చేయాల అని చెప్పేసి పాలు విడవని ఒక దానిని తీసుకుని వచ్చి ఏమంటున్నాడు, అప్పుడు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలి అర్పించి ఇశ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాను. వారి ప్రార్థన అతని ప్రార్థన అంగీకరించాను. చాలు. గనక ఇందులో రెండు ఉన్నాయి. ఏంటి? ఒకటి, వారు పాపములు ఒప్పుకొని దేవుని వైపు తిరిగారు. మొదటి కారణం, దేవుడు వారి పక్షంగా విజయం ఇవ్వటానికి. రెండవది, సమూయేలు వారి పక్షంగా సర్వాంగ బలి అర్పించాడు. సర్వాంగ బలి అర్పించి దైవజనుడు వారి పక్షముగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఇందును బట్టి చూడండి, ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల విషయంలో ఓడిపోయారు. దేవుడు వారిని తారుమారు చేశాడు. కనుక ఉపవాస ప్రార్థన చేత వారు తమ పాపముల విషయమై ఎప్పుడైతే పశ్చాత్తాపడి వారి మధ్యనున్న విగ్రహములను తీసివేసి నిజ దేవుని వైపు తిరిగారో దేవుడు వారికి సహాయపడటం మనం చూస్తున్నాం. చదవండి వారి ప్రార్థన. సమూయేలు 10వ వచనం. సమూయేలు దహనబలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీదకి మెండుగా ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేయగా ఇశ్రాయేలు చేత ఓడిపోయేది. కనుక దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఏం చేశాడు? తారుమారు చేశాడు. ఏ రీతిగా తారుమారు చేశాడు? అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీల చేతిలో ఓడిపోయారు. పాపములు ఒప్పుకోకుండా విగ్రహారాధన కలిగి లోకములో వారు జీవిస్తున్నంతసేపు ఫిలిష్తీయుల యొక్క భయం ఇశ్రాయేలీల మీద ఉంది. ఫిలిష్తీయులకు వారు భయపడ్డారు. ఎప్పుడైతే సమూయేలు వారికి దేవుని యొక్క వాక్యం బోధించాడో, మీరు అలాగ ఉంటే మీ జీవిత కాలం అంతా మీరు గెలవరు, మీరు విజయం పొందరు, దేవుడు మీకు సహాయం చేయడు, వారి చేతుల్లో మీరు బానిసలైపోతారు. ఇశ్రాయేలీయులారా, మీరు దేవుని తట్టు తిరగండి, ఆయన వైపు తిరగండి, విగ్రహములు తీసివేయండి అని సమూయేలు ఎప్పుడైతే వారికి బోధించాడో వారు దైవజనుని మాట అంగీకరించి ఉపవాసము చేత వారు తమ పాపముల విషయమై దేవుని సన్నిధిని ఒప్పుకున్నారు. కనుక మన సందర్భం ఏంటంటే, పాపము ఒప్పుకొనంత సేపు మనకి విజయం ఉండదు.
ఎప్పుడైతే పాపముల విషయమై పశ్చాత్తాపము కలిగిన వారం ఉంటామో ప్రభు మనకు గొప్ప విజయం దయచేస్తాడు. గనుక ఆ సమయంలో దేవుడు గొప్ప ఉరుముల చేత వారిని తారుమారు చేశాడు. ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీల చేత ఓడిపోయారు. కనుక మన జీవితాల్లో విజయం కలగాలంటే ఉపవాస ప్రార్థన, మన తప్పిదముల విషయమై మనము నిజముగా దేవుని వాక్యమునకు లోబడిన వారమై, మొదట వారు సమూయేలు మాటలకు లోబడ్డారు. ఆ తర్వాత వారు తమ పాపముల విషయమై దేవుని సన్నిధిని పశ్చాత్తాపడ్డారు, ఒప్పుకున్నారు. కనుక ఆ తర్వాత ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల మీదకి వస్తున్నప్పుడు వారు దైవజనుని ప్రార్థన కోరారు. దైవజనుడు వారి నిమిత్తమై ప్రార్థన చేస్తూ వారి నిమిత్తమై యెహోవాకు సర్వాంగ బలి హోమం అర్పిస్తూ వచ్చాడు. కనుక ఎప్పుడైతే సమూయేలు బలి అర్పించాడో యెహోవా వారి పక్షముగా ఉండి ఫిలిష్తీయులు ఉరిమించి వారిని తారుమారు చేశాడు. కనుక ప్రియమైన వారులారా, ఈ రీతిగా దేవుని యొక్క సహాయము వారికి కలగటం మనం చూస్తున్నాం. మన జీవితాల్లో ప్రభు మనకి కూడా సహాయపడాలి అంటే, ఈ లోకమనేటువంటి యాత్ర పోరాటములో ప్రభు మన పక్షముగా ఉండాలంటే మన విధేయతలు, మన పతనములు కూడా వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్ష చేసుకొని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క కనికరం ఇశ్రాయేలీలకు దొరికినట్లుగా మనకి కూడా దొరుకుతుంది. దేవుడు ఇశ్రాయేలీల పక్షముగా సమూయేలు ప్రార్థన చేసినట్లుగా దైవజనుని యొక్క ప్రార్థన మనకు సహాయపడుతుంది. వారు మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానొద్దని చెప్పండి. కనుక వారు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఎరిగారు. ఆ తర్వాత సమూయేలు వారి కొరకు దహన బలి అర్పించాడు, సర్వాంగ హోమం. అప్పుడు దేవుడు వారిని తారుమారు చేశాడు. అప్పుడు వారు ఓడిపోయినట్టు రాస్తున్నాడు. చదవండి. ఇశ్రాయేలీలు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఇశ్రాయేలును తరిమి హతము చేసిరి. ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. ఫిలిష్తీయులను తరిమి హతము చేశారు. ఈ ఉరుములు మెరుపులు ఎప్పుడైతే దేవుడు ప్రారంభించాడో వారు వెనుదిరిగారు. అప్పుడు ఫిలిష్తీయులను ఇశ్రాయేలీలు తరుముతూ వచ్చారు. దేవుడు వారికి సహాయపడుతూ వచ్చాడు. అంతకు ముందేమో ఫిలిష్తీయులకు భయపడ్డారు, ఇప్పుడేమో ఫిలిష్తీయులను తరుముతూ ఉన్నారు. ప్రభు వారికి సహాయపడటం మనం చూస్తున్నాం. కనుక దేవుని యొక్క వాక్యములు అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. మేము పాపాత్ములమైనాం, ప్రభా మమ్మను క్షమించు అని వారు తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తురాగా దేవుడు వారి ప్రార్థన అంగీకరించాడు. సమూయేలు వారిని అంగీకరించాడని రాయబడింది. తర్వాత కొంచెం కిందకి పోతే 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు పెట్టాను. గుర్తు, ఒక స్తంభం చిరస్థాయిగా గుర్తుండిపోయేటట్లుగా, నిలిచిపోయేటట్లుగా. కనుక దేవుని కార్యాలు ప్రభు జరిగించినప్పుడు అన్నిటికీ నిలిచిపోయేటట్లుగా దైవజనుడు ఆ కార్యం జరిగిస్తూ వచ్చాడు. ఎబెనేజరు అంటే సహాయపు రాయి. దేవుడు ఇక్కడ మాకు సహాయం చేశాడన్న దానికి గుర్తుగా సహాయపు రాయిని అక్కడ సమూయేలు నిలవబెట్టిన వాడుకుంటున్నాడు. తర్వాత చదవండి. ఇలాగు ఫిలిష్తీయులు అనపబడిన వారై
ఇశ్రాయేలీలు సరిహద్దులోకి తిరిగి రాకపోయి ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. కనుక ప్రియమైన వారులారా, ఆ రీతిగా వారి యొక్క ఒప్పుదలను బట్టి, సమూయేలు యొక్క ప్రార్థనను బట్టి, సమూయేలు జీవితకాలం అంతయు ఫిలిష్తీయులు విజయం పొందుతూ వచ్చారు. దేవుడు వారికి సహాయపడుతూ వచ్చాడు. కనుక దైవజనుని యొక్క సారథ్యములో, దైవజనుని ప్రార్థన మీద వారు ఆధారపడినప్పుడు, దైవజనుడు వారి కొరకు ప్రార్థించి సర్వాంగ హోమం అర్పించగా దేవుడు వారికి సహాయపడటం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కిందికి చదవండి, ఒక మాట ముగిస్తాం. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకున్న పట్టణములు ఇశ్రాయేలుకు తిరిగి వచ్చాను. ఎక్రోను నుండి గాతు వరకు ఉన్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలుకును అమోరీయులకును సమాధానము కలిగెను. కనుక ప్రియమైన వారులారా, ఇట్టి జీవితమును మరచి వారు విగ్రహముల తట్టు తిరిగారు. ఇట్టి సంగతులు, ఇంత దేవుని యొక్క సహాయమును వారు మరచి వారు విగ్రహారాధనకు లోనవుతూ వచ్చారు. దైవజనుడు వారికి బోధిస్తూ రాగా వారు ఆ మాటలు విన్నారు. వారు పాపముల విషయమై వారు పశ్చాత్తాపడి ఒప్పుకున్నారు. ప్రభు కార్యం చేయటం మనం చూస్తాం. ప్రభు వారి పక్షంగా ఎంతగానో సహాయపడుతూ వచ్చాడు. లోగడ ఇప్పుడు కాదు, ఒకప్పుడు వారు దోచుకొని వారి దగ్గర ఉంచుకున్న దాన్ని అంతటిని తిరిగి సమకూర్చుకున్నారు. కనుక మనం కూడా మన అవిధేయత, మన పాపము, మన తిరుగుబాటు, మన తొందరపాటు, అది ఎట్టిదైనప్పటికీ ఉపవాసము చేత దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ప్రభువు మనకు సహాయం చేసేవాడిగా ఉంటాడు. కనుక ఉపవాస ప్రార్థన మన ఆత్మీయ జీవితాలకు ఎంతగానో సహాయపడేదిగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, ప్రియమైన వారులారా, ఫిలిష్తీయులను తారుమారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు తారుమారు చేస్తాడు. కనుక ప్రార్థన ప్రత్యేకత, ప్రభు మీద ఆధారపడుట అనేటువంటిది మొట్టమొదటిదిగా మన తప్పిదముల విషయమై మనం పశ్చాత్తాపం కలిగి ఉండాలి. మన పొరపాట్లేంటో మనం ఎరిగి దేవుని సన్నిధిని మనం చేరి రావాలి. దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఇశ్రాయేలీలు ఒప్పుకున్నట్లు మనం కూడా ఒప్పుకోవాలి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. వారికి గొప్ప విజయం ఇచ్చిన దేవుడే మనకు కూడా ఆత్మీయ జీవితంలో విజయం ఇస్తాడు. ఆ రీతిగా ప్రభు సన్నిధిలో మన జీవితాలను ప్రభు సన్నిధిలో కుమ్మరించినప్పుడు ప్రభు మన పక్షముగా ఉండి మనకు సహాయం చేసేవాడిగా ఉంటాడు. కనుక అది చిన్నదైనా పెద్దదైనా, అవిధేయత పాపము అనేటువంటిది పాపమే. అందుకని చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటాడు. మోషే కూడా ఆ మాట కూడా చూసుకొని మనం ముందుకు పోతాం. చూడండి, నిర్గమాకాండం 34వ అధ్యాయం 28వ వచనం. 40 రేయి బగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు,
అంతలో ఆయన భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. ఎన్ని రోజులంట? 40 దినాలు ఉపవాసం ఉంటూ వచ్చాడు దేవునితో కూడా. మోషే దేవునితో కూడా ఉపవాసం ఉంటూ రాగా, చదవండి. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను గల 10 ఆజ్ఞలు గల 10 ఆజ్ఞలను మీద వ్రాసెను. ఆ పలక మీద వ్రాసెను. కనుక 40 దినాలు ప్రభువుతో ఉపవాసము ఉన్నప్పుడు దేవుడు 10 ఆజ్ఞలు వ్రాసి ఆ పలకలు మోషేకి ఇచ్చాడు. అయితే మోషే వాటిని, ఆ పలకలు తీసుకొని కిందకు వచ్చేసరికి మనకు అందరికీ తెలుసు, వారు ఉన్న పరిస్థితి చూసి మోషే ఆ పలకలు ఏం చేశాడు? పగలగొట్టాడు. పగలగొట్టినప్పుడు మరలా దేవుని సన్నిధికి వెళితే మరలా ఊరికినే ఇచ్చాడు ఆ పలకలు? లేదు. మరలా 40 దినాలు ఉపవాసం. ద్వితీయోపదేశకాండం చూడండి ఆ మాట. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 18వ వచనం. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. 40 రాత్రులు 40 పగళ్ళు. మరలా అంటే మోషే 2 సార్లు 40 రాత్రులు 40 పగళ్ళు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నాడు. అప్పుడు మరలా మోషేకు దేవుడు రాతి పలకలను ఇచ్చాడు, 10 ఆజ్ఞలు గల రాతి పలక. కనుక ఎందుకు చెప్తున్నా అంటే, ఉపవాస ప్రార్థన కార్యములను సాధిస్తుంది. ఫిలిష్తీయుల విషయంలో కూడా ఉపవాస ప్రార్థన వారికి ఎంతగానో సహాయపడుతూ వచ్చింది. ఉపవాసం ఉండి వారి తప్పిదములు, వారి తిరుగుబాటు, పాపములు వారు ఒప్పుకున్నారు. తర్వాత దైవజనుని యొక్క ప్రార్థన మీద వారు ఆధారపడుతూ వచ్చారు. దేవుని యందు వారు నమ్మిక ఉంచారు. దైవజనుడు ప్రార్థన చేసి సర్వాంగ హోమం అర్పించి దేవుని సన్నిధిని ప్రార్థించగా ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల చేతిలో ఓడిపోయారు. కనుక ఏదైనా పరిస్థితి, సందర్భం వచ్చినప్పుడు మనం కూడా మన తప్పిదములు ఒప్పుకొని దేవుని సన్నిధిని చేరి ఉపవాసము చేత ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభు మనకు సహాయం చేసేవాడిగా ఉంటాడు. ఆ రీతిగా వాక్యంలో మన ఆత్మీయ జీవితాన్ని ప్రభు తట్టు త్రిప్పుకున్నప్పుడు దేవుడు మనకు సాయం చేసేవాడిగా ఉంటాడు. ప్రార్థన చేస్తాం. కనుక వాక్య వెలుగులో రేపటి దినం కొరకు, పరిచర్య కొరకు ప్రభు సాయపడినట్లు ప్రార్థన చేస్తాం. అలాగే బలహీనల కొరకు, సంఘక్షేమం కొరకు ప్రార్థించండి. వృద్ధుల కొరకు కూడా ప్రార్థించండి. చాలామంది రాలేక ఇళ్ళ దగ్గర ఉంటున్నారు. వారి విషయంలో ప్రభు సాయపడినట్లు ప్రార్థించండి. ఇలాగున ప్రార్థన చేస్తాం. దీర్ఘకాల వ్యాధులతో ఉన్న వారి కొరకు ప్రార్థించండి. తర్వాత కొన్ని మనవులు ఉన్నాయి. వరమ్మ గారి పెద్ద కుమార్తె చనిపోయింది. ఆమె భర్త, పిల్లల ఆదరణ కొరకు దయచేసి ప్రార్థించండి. అలాగే సునీల కుమారుడు పెళ్లి కొరకు ప్రభు సాయపడినట్లు ఈ మనవులు కూడా జ్ఞాపకం పెట్టుకొని ప్రార్థించండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో మమ్మలను ప్రేమించి ప్రభు మరొక
దినాన్ని దయా కిరీటంగా మాకు ఇచ్చినందుకు స్తోత్రము